హలో అండి. ఈరోజు మన రెసిపీ అయితే మునక్కాయతోని పప్పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఒక చిన్న గ్లాస్ కందిపప్పు అంటే ఒక 125 గ్రామ్స్ ఉంటుంది అనుకోండి. కుక్కర్లో వేసుకొని ఇప్పుడు ఇందులోకైతే ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఎందుకంటే కందిపప్పు నిలవ ఉంటుంది కాబట్టి షాప్లో కొని తెచ్చుకొని దుమ్ము అది ఉంటుంది కదా, కాబట్టి 2 సార్లు కడిగేసుకోవాలి వీటిని శుభ్రంగా. ఇలా వేళ్ళతో బాగా పిసికి కడిగేసుకోవాలన్నమాట. అప్పుడు దుమ్ము అనేది వెళ్ళిపోతుంది. 2 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఇందులోకి పసుపు అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుందాం. అలాగే 2 మీడియం సైజు టమాటోలు కట్ చేసి వేసుకోవాలి. ఒక 7-8 పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసి కడిగి ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా ఇప్పుడు దీనికోసం అయితే చింతపండు అండి. నేనైతే మామూలుగా చింతపండు ఎక్కువ వాడను, తక్కువే కదా. ఒక చిన్న నిమ్మకాయలో సగం బద్దంతా ఇలా కడిగి పెట్టేసుకోవాలి పులుసు పిండుకోవడం కోసం. ఇప్పుడు స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసుకుందాం. ఇంకా ఇందులోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. అలాగే ఇందులోకి జీలకర్ర ఆవాలు ఒక టేబుల్ స్పూన్ నిండా, అలాగే ఒక 5-6 ఎండుమిర్చి తీసుకున్నాను. దాని గింజలు కూడా కొన్ని వేస్తే చాలా బాగుంటుంది. ఎండుమిర్చి గింజలు అన్నమాట తీసి ఇవి 2 కూడా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో వేసుకోవాలి. అలాగే సగం ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలుగా. అలాగే నేనైతే ఇక్కడ ఒక 3 పెద్ద సైజు మునక్కాయలే పొట్టనేది తీసి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. దీనికోసం అయితే కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను. ఆల్రెడీ ఇందులో వేసిన తాలింపు అయితే వేగిపోయింది కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని ఇంకా కరివేపాకు కూడా ఇందులో వేసుకుందాం మనం. అలాగే మునక్కాయలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలపాలి. మునక్కాయలు వేసిన తర్వాత కలిపి ఒక 2-3 నిమిషాలు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తే కనుక ఆవిరికి మునక్కాయలు అనేవి తొందరగా ఉడికిపోతాయి. ఇక్కడ మునక్కాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి, లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగానే ఉడుకుతాయి ఆయిల్లోనేవి. ఇంక ఇప్పుడు దీనికోసం అయితే నేను ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువే ఇంగువ తీసుకున్నాను. ఇంగువ అనేది ఇందులో వేసుకోవాలి. వేసుకుంటే పప్పుచారు అనేది బాగుంటుంది. ఒక్కో ప్రాంతంలో పప్పుచారు, పప్పులుసు, సాంబారు ఎలాగైనా పిలుస్తారు కదా. చూడు, ఎండుమిర్చి ఒకటి కింద పడిపోయింది ఆల్రెడీ. ఇంకా ఇందులోకి అయితే ఇప్పుడు ఇంగువ వేస్తున్నాను కొంచెం ఇలాగే. మరి ఎక్కువ కాకుండా మేము ఎక్కువైతే ఇంగువ వాడం, కానీ ఒక్కోసారి సాంబార్లో వేస్తే బాగుంటుంది. అలాగే చింతపండు పులుసు పిండి పెట్టుకున్నాం కదా, పప్పుకు సరిపడినంత వాటర్ వేసి కలుపుకొని ఇందులో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇలా కలిపేసి ఇందులోకి అయితే సరిపడ ఉప్పును వేసుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత నేనైతే 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ నిండగా కారం వేశాను. ఎందుకంటే ఆల్రెడీ 7-8 పచ్చిమిరపకాయలు వేశాను. తాలింపుకైతే ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కదా, కాబట్టి కారం ఆ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుద్ది పెట్టుకున్న పప్పు కూడా వేసేసుకోవాలి. ఆల్రెడీ మునక్కాయలు అయితే మంచిగానే ఉడికిపోయినాయి. ఈ పప్పు మొత్తాన్ని ఇలా కలిపి వేసుకొని మరొక 2-3 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకొని ఒక 3-4 నిమిషాలు ఇంకా ఉడికించుకుంటే సరిపోతుంది. పప్పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకేమైనా కూరగాయలు ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు నాకు మునక్కాయలు ఉన్నాయి కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేశాను. ఇంకా సాంబార్ అయితే సూపర్ టేస్టీగా కుదిరింది. వేడి వేడి రైస్లోకి పోసుకొని తింటే కనుక భలే ఉంటుంది సాంబారు. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అందరూ చేసుకుంటారు కానీ ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు కదా. నేనైతే ఈ విధంగా చేశాను ఈరోజు. నచ్చితే లైక్ ఇవ్వండి.